హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో అండర్ 10Kలో వచ్చే బెస్ట్ 5G మొబైల్స్ గురించి అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడకుండా పర్లేదు, బట్ లాస్ట్లో మాత్రం ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందో డీటెయిల్గా అయితే చెప్పాను. సో దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పే మొబైల్స్ అన్నీ అండర్ 10Kలో అయితే వచ్చేస్తాయి. ఇంకా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇంకా ప్రైజెస్ అనేవి తగ్గుతాయి, చెక్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి శాంసంగ్ నుండి శాంసంగ్ గ్యాలక్సీ F06 మొబైల్. దీన్ని M06 మొబైల్ అని కూడా అంటారు. ఒకటి అమెజాన్లో, ఇంకొకటి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ మొబైల్ 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్. ఇది 8Kలో అయితే వస్తుంది. 8Kలో ఇది బెస్ట్ మొబైల్. ఇంకో వేరియంట్ ఉంది 4GB 128GB ఇంటర్నల్. ఇది 10Kలో అయితే వచ్చేస్తుంది. మోస్ట్లీ మీరు ఈ మొబైల్ని 8Kలోనే పర్చేస్ చేసుకోండి. 10K అంటే వేరే మొబైల్స్ బెస్ట్ ఆప్షన్లో ఉన్నాయి. లేదు 10Kలో నాకు శాంసంగ్ మొబైల్ కావాలంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. డిజైన్ విషయానికి వస్తే చూడడానికి బ్యాక్ సైడ్ బాగానే ఉంటుంది, బట్ ఫ్రంట్ సైడ్ మనకు డ్రాప్ న్యాచ్తో ఇచ్చారు. సో ఇది కొంచెం ఓల్డ్ మొబైల్ లాగా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ నుంచి. అండ్ బెజిల్స్ కూడా థిక్గానే ఉన్నాయి. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే, 90Hz రీఫ్రెష్ రేట్, 800 నీట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. అండర్ 8Kలో ఇది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవాలి. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. కానీ వీళ్ళు మనకు బాక్స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, విడిగా పర్చేస్ చేసుకోవాల్సిందే. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. జనరల్ యూసేజ్కి అండ్ నార్మల్ గేమింగ్స్కి అయితే ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసి ఇది డ్యూయల్ కెమెరాతో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా అండ్ 2MP డెప్త్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 1080 30 FPS వరకు మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 పైన అయితే రన్ అవుతుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కువ అప్డేట్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేసే మొబైల్గా చెప్పుకోవచ్చు. అండర్ 8Kలో దీన్ని మీరు కళ్ళు మూసుకొని ఈ మొబైల్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఒక్క ఛార్జర్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు, అదర్వైజ్ ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి మోటో నుంచి మోటో G35 మొబైల్. ఇది 2024 ఆగస్ట్ మోడల్, ఓల్డ్ మొబైల్. ఇది మనకు సింగిల్ వేరియంట్లోనే వచ్చేస్తుంది. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్. డిజైన్ చూడడానికి అయితే మనకు ప్రీమియంగా కనిపిస్తుంది, 10K మొబైల్ లాగా అయితే అసలు కనిపించదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వీళ్ళు సిలికాన్ పాలిమర్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక లెదర్ ఫినిషింగ్గా ఉంటుంది. అండ్ ఇది మనకు గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేయబడుతుంది. సో కింద పడేసినా కూడా మనకి ఎక్కువ డ్యామేజెస్ అయితే కావు. ఇది మనకు పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇది ట్రెండింగ్ మొబైల్ లాగానే కనిపిస్తుంది అపియరెన్స్ వచ్చేసి. డిస్ప్లే విషయానికి వస్తే 6.72 ఇంచెస్ ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నీట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఫుల్ HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేసే మొబైల్ అయితే ఇది వన్ ఆఫ్ ది మొబైల్. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ని అండ్ కేస్ని మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో యూనిసాక్ T760 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇదంతా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఏముండదు. నార్మల్ యూసేజ్కి, జనరల్ పర్పస్కి అండ్ మోడరేట్ గేమింగ్స్ని అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి ఈ బడ్జెట్లో. అండ్ కెమెరా విషయానికి వస్తే ఇది డ్యూయల్ కెమెరాతో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 16MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కెమెరాని యూజ్ చేసి మనం 4K 30 FPS వరకు వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అండ్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి 1080 30 FPS వరకు అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా విషయంలో ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవాలి. ఇది IP52 డస్ట్ అండ్ వాటర్ స్ప్లాషెస్ రెసిస్టెంట్తో వస్తుంది. అప్డేట్ విషయానికి వస్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 పైన రన్ అవుతుంది. ఓన్లీ 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఆండ్రాయిడ్ 15 వరకు లాస్ట్. అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్డేట్ విషయానికి వస్తే ఇది చాలా బ్యాకే ఉందని చెప్పుకోవాలి. నెక్స్ట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకు డాల్బీ ఆడియోని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవాలి. మీరు మోటో మొబైల్స్ని తీసుకోవాలనుకుంటే ఇది ఒకటి కన్సిడర్లో పెట్టుకోండి. మీరు కెమెరాస్ని యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం లాగ్నెస్ని అయితే ఫీల్ అవుతారు, అదర్వైజ్ ఇది బెస్ట్ మొబైల్. కెమెరాస్ బాగుండాలి అన్నప్పుడు ఈ మోటో G35 మొబైల్ని అయితే తీసుకోండి. లేదు నాకు ప్రాసెసర్, కెమెరా అన్ని ఫీచర్స్ బాగుండాలి అనుకుంటే ఇంకో మొబైల్ ఉంది మోటో నుంచి, మోటో G45 మొబైల్. ఇది కూడా మనకు 24 మోడలే. దాని ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి, కాకపోతే ఇందులో HD+ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. మీకు ఫుల్ HD+ డిస్ప్లే కావాలంటే మోటో G35 తీసుకోండి.
ఇందులో ప్రాసెసర్గా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు G35 కన్నా ఇది బెస్ట్ ప్రాసెసర్. కెమెరా విషయంలోకి వచ్చేస్తే అది 4Kలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు G35 మొబైల్‌లో. బట్ ఇందులో ఆ ఫీచర్ అయితే లేదు. ఇందులో మనం 1080 30 FPS వరకే వీడియోస్‌ని రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా వస్తుంది. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఓవరాల్‌గా ఈ G45 మొబైలే బెస్ట్ మొబైల్ G35 కన్నా. ఒక కెమెరా విషయంలో అండ్ డిస్‌ప్లే విషయంలోనే అది బెటర్‌గా ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ అండ్ మిగతా విషయాల్లో ఇది మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది దానికన్నా. నెక్స్ట్ వచ్చేసి పోకో నుండి పోకో M6 ప్లస్ మొబైల్. ఇది కూడా మనకు 2024 ఆగస్టు మోడలే. ఓల్డ్ మొబైల్ అయినా పర్లేదు, బెటర్ పర్ఫార్మెన్స్డ్ మొబైల్ కావాలన్నప్పుడు మీరు కంపల్సరీగా దీన్ని కన్సిడర్ చేయాల్సిందే. ఇది మనకు 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్‌తో వస్తుంది. డిజైన్ విషయానికి వస్తే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. అండ్ చూడడానికి అయితే లుక్స్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ మెటీరియల్‌తో ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ ఫ్రేమ్స్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ మెటీరియల్‌ని యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. సో లుక్ వైజ్ మనల్ని అసలు డిసప్పాయింట్ అయితే చేయదు. డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.79 ఫుల్ హెచ్‌డి ప్లస్ IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ బ్రైట్నెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5030 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లోనే మనకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2AEతో వస్తుంది. 108 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకు 13 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 1080 30 FPS వరకు మనం వీడియోస్‌ని రికార్డ్ చేయొచ్చు. అప్డేట్ విషయానికి వస్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 పైన రన్ అవుతుంది. 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అప్డేట్స్ బాగానే ఇస్తుందని చెప్పుకోవాలి వేరే వాటితో కంపారిజన్ చేసినప్పుడు. ఇది IP53 డస్ట్ అండ్ వాటర్ స్ప్లాషెస్ రెసిస్టెంట్‌తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 2025 మోడల్ మొబైల్స్ కావాలన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే వాటిని మీరు తీసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ హాట్ 60i. ఇది 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్‌తో వస్తుంది. డిజైన్ చూడడానికైతే బాగానే కనిపిస్తుంది. అండ్ ఇది పాండా గ్లాస్‌తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ మెటీరియల్‌ని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.75 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 670 నిట్స్ బ్రైట్నెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు ఛార్జర్‌ని బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్‌కి కూడా వర్క్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6400తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా, 5 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 1080 30 FPS వరకు మనం వీడియోస్‌ని రికార్డ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 పైన రన్ అవుతుంది. అండ్ అప్డేట్స్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. ఇది IP64 రేటింగ్‌తో వస్తుంది. NFC అండ్ స్టీరియో స్పీకర్స్, AI ఫీచర్స్ ఇలా చాలానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి IQ Z10 లైట్. దీన్ని వివో T4 లైట్ అని కూడా అంటారు. ఒకటి అమెజాన్‌లో, ఇంకొకటి ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఇది 2 వేరియంట్స్‌లో వస్తుంది. 4GB 128GB ఇంటర్నల్ అండ్ 6GB 128GB ఇంటర్నల్. డిజైన్ విషయానికి వస్తే ఇది చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకు పాండా గ్లాస్‌తో అయితే ప్రొటెక్ట్ చేయబడుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జర్‌ని వీళ్ళు మనకు బాక్స్‌లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది రివర్స్ ఛార్జింగ్‌కి కూడా యూజ్ అవుతుంది. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 అయితే యూజ్ చేశారు. ఇది జనరల్ యూసేజ్‌కి అండ్ మోడరేట్ గేమింగ్స్‌కి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే డ్యూయల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 5 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. 1080 30 FPS వరకు మనం వీడియోస్‌ని రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని. అప్డేట్స్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 పైన రన్ అవుతుంది. 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు AI ఫీచర్స్‌ని ఎక్కువ యూజ్ చేయాలన్నప్పుడు మీరు ఈ మొబైల్‌ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి అండర్ 10Kలో వచ్చే బెస్ట్ మొబైల్స్. ఇప్పుడు ఈ మొబైల్స్ ఎవరికి సెట్ అవుతాయో అండ్ ఏ కేటగిరీ వాళ్ళకి సెట్ అవుతాయో డీటెయిల్‌గా అయితే చెప్తాను. ఈ 10K బడ్జెట్‌లో వీళ్ళు అన్ని స్పెసిఫికేషన్స్‌లో పర్ఫెక్ట్ మొబైల్‌ని అయితే ఎవరు ప్రొవైడ్ చేయరు. కొన్ని స్పెసిఫికేషన్స్‌ని మాత్రమే హైలైట్ చేస్తూ ఉంటారు. సో మీకు నచ్చిన కేటగిరీని బట్టి మీరు ఏ మొబైల్ అయినా చూస్ చేసుకోవచ్చు. అప్డేట్స్ పరంగా ఏదైనా మొబైల్ మీకు కావాలన్నప్పుడు సామ్సంగ్ F06 మొబైల్ అయితే చాలా బెస్ట్‌గా ఉంటుంది. 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండర్ 8Kలో అయితే ఇది మీరు పర్చేస్ చేసుకోవచ్చు.
మీకు 10Kలో శాంసంగ్ మొబైల్ కావాలన్నప్పుడు 4GB 128GB వేరియంట్ ఉంది సేమ్ మోడల్. మీరు ఇంకో 1000 ఎక్కువ పెట్టారంటే శాంసంగ్ M16 మొబైల్ అయితే ఉంటది. అందులో దీనికన్నా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. 6 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరాలో మీకు బెస్ట్ మొబైల్స్ కావాలన్నప్పుడు మోటో G35 మొబైల్, మోటో G45 మొబైల్ అండ్ పోకో M6 ప్లస్ మొబైల్ వీటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ 3 మొబైల్స్ కెమెరాలో బెస్ట్ పర్ఫార్మెన్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇందులో మీ రిక్వైర్మెంట్‌ని బట్టి దేన్నైనా పిక్ చేసుకోవచ్చు. డిస్‌ప్లే విషయానికి వచ్చేస్తే మోటో G35 మొబైల్, పోకో M6 ప్లస్ మొబైల్‌ని అయితే మీరు తీసుకోవచ్చు. రెండు కూడా ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్నాయి. మీకు వాచింగ్ ఎక్స్‌పీరియన్స్, వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుండాలన్నప్పుడు ఈ 2 మొబైల్స్‌లో ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రైట్‌నెస్‌ని కన్సిడర్ చేస్తే చాలామంది ఔట్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మొబైల్ చాలా బ్రైట్‌గా కనిపించాలి డే లైట్ కండిషన్‌లో అన్నప్పుడు ఈ మొబైల్స్‌ని మీరు పిక్ చేసుకోవచ్చు. 10Kలో అయితే మోటో G35 మొబైల్ అండ్ ఐక్యూ Z10 లైట్ ఈ 2 మొబైల్‌లో ఏదైనా తీసుకోవచ్చు. 8Kలో అయితే శాంసంగ్ F06 మొబైల్‌ని మీరు తీసుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే అన్ని మొబైల్స్ మంచి బ్యాటరీనే ప్రొవైడ్ చేస్తున్నాయి. అయినా కూడా మీకు ఇంకా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ అనేది వర్క్ ఉండాలి అంటే ఇన్ఫినిక్స్ హాట్ 60i అండ్ ఐక్యూ Z10 లైట్ ఈ 2 మొబైల్స్‌లో మీరు ఏ మొబైల్ అయినా తీసుకోవచ్చు. రెండు 6000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మోటో G45 మొబైల్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్‌లో మీరు పోకో, ఇన్ఫినిక్స్ అండ్ మోటో G35 మొబైల్స్‌ని అయితే తీసుకోవచ్చు. ఏఐ ఫీచర్స్ ఉన్న మొబైల్ మీరు కావాలనుకున్నప్పుడు ఇన్ఫినిక్స్ మొబైల్ అండ్ ఐక్యూ మొబైల్ ఈ 2 మొబైల్స్‌లో ఏది తీసుకున్నా పర్వాలేదు. అండ్ ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే అన్ని మొబైల్స్ ప్రొటెక్షన్‌ని మెన్షన్ చేయలేదు. కొన్ని మాత్రమే మెన్షన్ చేశాయి. నేను వాటి గురించే చెప్తాను.